మీరు చూస్తున్న ఈ వరి ధాన్యము మరి గౌరాయపల్లి గ్రామ రైతుల యొక్క ఆరుగాలాలు మరి కష్టపడి పండించిన పంట అండి. మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న అన్నీ కూడా మరి కుప్పలు తెప్పలుగా వరి ధాన్యాలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. మరి వీరి ప్రధాన సమస్య లారీలు రాకపోవడమే అనేది ఇక్కడ మనం రైతుల నుంచి మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది. సో ఇప్పుడు తక్షణమే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే రైతులకు కావాల్సిన లారీలను తెప్పించి వారు ఆరుగాలాలు కష్టపడి పండించిన ఈ ధాన్యాన్ని మరి కొని వారికి తొందరగా డబ్బులు వేసినట్టయితే రైతుల బాధలు తీర్చినట్టు అవుతుంది అని చెప్పేసి గౌరాయపల్లి గ్రామ రైతులు కూడా అందరు కూడా కోరుతున్నారు. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ధాన్యం ఒక 2000 బస్తాలు ఆల్రెడీ కుట్టి బస్తాలలో రెడీగా ఉందంట. కానీ లారీలు రాక మరి ఆ బస్తాలు ఆగిపోయినాయి. లారీలు వస్తలేవు, అయితలేదు, కవర్ చెదలెక్కినాయి, ఇట్లన్నీ ఆయి పట్టినట్టే ఖరాబ్ అవుతున్నాయి. వడ్లన్నీ ఎండి గలగల అయిపోయినాయి. వదన వస్తలేదు, రైతులంతా ఆగమవుతున్నారు. వర్షాకాలం మొత్తం రైతులు మొత్తం ఏమిటి కక్కే రారు. ఇక్కడ వడ్లు అక్కడనే రాసులు చూడు ఎన్ని రాసులు ఉన్నాయో కలముల. రైతులు మొత్తం ఆగమవుతున్నారు. ఇక ఎట్లా చేస్తారో గవర్నమెంట్ ఇవాళ రేపు అంటారు, లారీలు వస్తలేవు. రోజు రేపే ఏం చెప్పారంటే గవర్నమెంట్ రూపాయి కట్టి కాకుండా పోతాయి అన్నారు. సంచికి 3 రూపాయలు, అట్లా కాంటకు 26 రూపాయలు, సంచికి 30 రూపాయలు పడుతున్నాయి సార్. ఏం మిగతలేదు రైతు మొత్తం ఆగమైపోతారు. మళ్ళీ లారీలో పోయినాక లారీకి ఒక రైతుకి 5 బస్తాలు కట్ అవుతున్నాయి. ఒక రైతుకి 5 బస్తాలు కట్ అయ్యాక ఏం మిగులుతుంది? ఆడ 5 బస్తాలు కట్ట, మళ్ళీ సంచికి 20 రూపాయలు. ఇంకా లారీ ఆయనకి ఇస్తేనే వస్తా అంటున్నాడు, లేకపోతే లేదు. పోయి ఆడికి పోయి పట్టుకొచ్చుకుంటేనే వస్తుండే ఆ లారీ కూడా. ఇప్పుడు 3 రోజుల నుంచి లారీలో బంద్. నిన్న 2 లారీలో వస్తానే ఇక రైతు కాంటలు అన్ని కలవెలుపు వడ్లే ఉన్నాయి. కవర్లు తీసుకొస్తే తెల్లార వరకు సింపి కుప్పలు చేస్తున్నాయి. అంతా ఏంటి కుప్పలు చేస్తున్నాయి? కుక్కలు రాసుల మీద మొత్తం సింపుల్ చేస్తున్నాయి. అయ్యో ఇవన్నీ చినిగి అవేనా? అన్ని ఇగో కుక్కలు అవి వచ్చేసి ఇగో ఇవి కొనుక్కున్నాయా కిరాయి తెచ్చుకురా మీరు? 5,000. ఇగో ఒక్కొక్క కవరు 5,000 తెచ్చి పెట్టి వెచ్చిచ్చి రైతులు కవర్ తెచ్చుకుంటే ఆ కుక్కలు దింపుతున్నాయంట. తెరలు అన్ని ఈడికి అడిగి తిరగలేక షుగర్లు బీపీలు వస్తున్నాయి ఎండలకు. అయ్యో చూసిరా రైతుల బాధలు. ప్రభుత్వము కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. 15 రోజులు అవుతుంది మేము వరి పోసి. వర్షే కాలం మళ్ళీ చేసుకుందామంటే బాయికాడు పోదామంటే ఇక్కడ ఒడ్ల కాడ నిరదీక్ష తీసుడు అవుతుంది. వచ్చే లారీలు వస్తలేవు. ఏదన్నా పని చేసుకుందామన్నా కానీ 6 నెలలు చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టి మా బాధ అర్థం చేసుకుంటోళ్ళు లేరు. ఇప్పుడు 20 రోజుల నుంచి మేము ఈయనే ఉన్నాం. మళ్ళీ చేసుకుంటే బతికేటోళ్ళం అవుతుంది. మేము ఎట్లా బతకాలి? కూలి నాలి పోతే 500 వస్తాయి కూలి పోతే. ఆ కూలి పోకుండా అవుతున్నాం. ఇక్కడ వడ్లను చూసుకుంటే ఇక్కడే ఉండు అవుతుంది. మా బాధ ఏంది? మా పరిస్థితి ఏంది? ఈ వర్షం వస్తట్టుంది. మళ్ళీ పని చేసుకుంటే బతికేటోళ్ళం అవుతుంది. ఈ రైతుల బాధ ఏంది? ఈ రైతుల సమస్య ఏంది? ఎవరు ఆదుకుంటారు మా బాధ? ఈ లారీలు వస్తే లారీ ఎక్కించి ఒడ్లు కాంట పెడితే మా పని మేము చేసుకున్నామంటే మా పరిస్థితి ఇట్లున్నది. లారీలు వస్తలేవు. వాళ్ళు ఎంత ఫోన్ చేస్తే వస్తామంటారు. మీ లెక్క 4 దిక్కుల్లో పోవుడు మా బాధ ఏంది అని వాళ్ళు అనబట్టి మా బాధ ఎట్లా? వాన కొడితే ఇక్కడ కింద తడిస్తే మొలకలు వస్తాయి. మేము చేసిన కష్టం మా బతికే ఆ పంట మీద మేము బతికేటోళ్ళం అవుతుంది. పని పోదామంటే కిరాయి కవర్లు, ఆ కవర్లకు పైసలు కట్టలేక ఇట్లా దండగా ఒక్కొక్క కవర్కి ఇన్ని కట్టి 15 రోజుల నుంచి పెట్టుకుంటే మా పరిస్థితి ఏంది? ఒక మనిషిని పెట్టుకుంటే 500 కూలి కట్టియాలి. ఒడ్లు పట్టుడు ఉంటే పోసుడు ఉంటే ఇన్ని బాధలల్లో మేము ఇట్లా నరకము. మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఈ రైతుల కష్టం ఏంది? బాధ ఏంది? మా పరిస్థితి ఏంది? ఇది మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? సంచులు నింపి పెడితే సెదలు వస్తున్నాయి. ఆడికి లారీకాడికి పోతే వేటు తక్కువ అంటురు. ఈడ సంచులు కొట్టేసుడు, ఈ ఒడ్ల కాడ ఓరేసి ప్యాకెట్లు తాగుడు, ఆ నీళ్లు తాగుడు, వాంతులు చేసుకునడము, ఈ గావరాగుడు, ఎండ కొట్టుడు. మా బాధ ఏంది? మా పరిస్థితి ఏంది? ఈ లారీలు రాక, ఈ కాంటా నడవక పెట్టిన సంచులు ఇట్లా సెదలు వస్తున్నాయి. ఆడికి పోతేనేమో వాడ వేటు తక్కువ అవుతుంది అన్నవాటి కాంట పెట్టిన సంచులు సెదలు వచ్చడము. ఈ ఎండలా ఇట్లా ఆడిపోతే కొట్టి వాటిని మా బాధ ఏంది? మా పరిస్థితి ఏంది? మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరు వచ్చి మా బాధ తెల్లారుతారు?
అందరికి నమస్తే. మేము ఒక రైతులము, గౌరాయపల్లి మాది. నా పేరు మంజుల. ఇక్కడ రైతులకు చాలా తిప్పలా ఉంది. అసలు వచ్చేది వర్షంలో పట్టి ఒక్కొక్క కూలి 500 రూపాయలు పెట్టి చేపిస్తుంటే ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ. సో తక్షణమే మరి సంబంధిత అధికారులు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా మరి వచ్చేది, ఎందుకంటే రోని కార్తీ వస్తుంది. సో మరి వర్షాలు వస్తాయని, ముందస్తు వర్షాలు కూడా వస్తాయని చెప్పేసి మరి వార్తలలో వీళ్ళు వింటున్నప్పుడు వీళ్ళ గుండెలో దడ పెరుగుతూ ఉంది. అయ్యో వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమవుతుంది? 6 నెలలు మేము కష్టపడి పండించిన పంట మరి అక్కడ పోషొస్తుంది, ఐకేపీలో పోషొస్తుంది. మరి ఈ వర్షం వస్తే మా పరిస్థితి ఏంది? మా కష్టం ఏంది? మేము పండించిన పంటకు మా ఫలితం ఏంది మరి అని చెప్పేసి రైతులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి. కనుక దయచేసి మరి మానవత్వంతో ప్రభుత్వము ఆలోచించి తక్షణమే ఎక్కడైనా కానీ, ఈ ఊరు కాదు ప్రతి ఊరిలో కూడా ప్రభుత్వము మరి రైతులకు సరిపోయే లారీలు పంపించి వీరి కష్టాన్ని ఆదుకొని వీరిని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.